ప్రేమ నమ్మకమైన మా పరలోకపు దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు మాకు మీరు ఇచ్చినారు ఆయన. అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారము నాయన. తండ్రి, ఎందుకో మాకు ఆయుష్ ఇచ్చి పొడిగించి నడిపిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, మాలో అనేకులు నాయన నీ బిడ్డలు నాయన మరి చాలా బలహీనతలతో, చాలా కుటుంబ అవసరతలతో, రుణ సమస్యలతో, ఇరుకులతో, వివాహ సమస్యలతో, గృహాలు లేని సమస్యలతో నీ బిడ్డలు ఉంటుండగా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ ప్రియులకు నాయన ఆదరణ, నీ కృపాక్షేమములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభా, మరి ఈ రోజున ప్రభా డ్యూటీలకు వెళ్ళవలసిన వారు ఉన్నారు, సహాయం చేయండి నాయన. స్కూల్కి, కాలేజీలకి వెళ్ళవలసిన వారు ఉన్నారు, సహాయం చేయండి నాయన. పిల్లలను ఉన్నత చదువులు చదివించలేని తల్లిదండ్రులకి ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి. బిడ్డలు కూడా చక్కగా వెళ్ళి చక్కగా రాకపోకలు జరుగుటకు సహాయం చేయండి. వారు కష్టపడి చదువుకొనుటకు, మంచి భవిష్యత్తుని మీలో ఏర్పరచుకొనుటకును సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులైన వారు నాయన వారిని పోషించుటకు, వారిని నడిపించుటకు, మంచి విద్యను వారికి కలిగించుటకును, మంచి మనస్సాక్షిని తల్లిదండ్రులకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్న మా సహోదరులను, సహోదరులను, అక్కడ ఉన్న ప్రియులందరినీ కూడా మీ చేతిలోకి అప్పచెప్పుకుంటున్నాం. వారిని దర్శించి, వారిని కాపాడి, వారిని ఉత్సాహపరచండి నాయన. ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలను బట్టి కుటుంబాలను, సంఘాలను విడిచి వెళ్ళి అక్కడ ఉంటుండగా క్షేమాభివృద్ధిని కలగచేయండి నాయన. ఏ అపాయము వాటిల్లకుండా, ఏ ప్రమాదములు వాటిల్లకుండా, అలాగే అపవాది వారిలో ఉన్న విశ్వాసమును ఎత్తుకుని పోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి పని ఒత్తిడి చేసేవారు ఉంటారు, అధికంగా చెప్పేవారు ఉంటారు. అయినా నీ బిడ్డలకు జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. కంపెనీల్లో ఎండల్లో పనిచేస్తున్నారు నాయన, సహాయం చేయండి నాయన. మంచి సేఫ్టీ అయిన పని జరగాలని, దొరకాలని పాస్పోర్ట్లు, వీసాలు ఇతరులకు ఇస్తున్నారు నా తండ్రి. వారు నాయన దాన్ని తీసుకొని బెటర్ అయిన జాబులు వీరికి వచ్చేలాగా సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. ఇండియా నుండి గల్ఫ్కి వెళ్ళవలసిన ప్రయాణాల్లో తోడుండండి. అటు నుండి ఇటు వచ్చే ప్రయాణాల్లో మీ తోడు కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్న జన్మదినాన్ని, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులను మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మలు తిరిగి జన్మించిన ఆ గొప్ప దినము చాలా శ్రేష్టమైందని ఎరిగి దాని మీద పునాది వేసుకొనుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నేడు అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రుణ సమస్యలతో ఉన్నవారికి అభివృద్ధిని కలగచేసి రుణములను విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇంటి యుద్ధ నుండి ఇజ్రాయెల్ దేశం ప్రయాణం చేయవలసిన వారు ఉంటుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ దినమున నాయన ఆసుపత్రుల్లో ఉన్న రోగులందరూ స్వస్థత పరచబడుటకు సహాయం చేయండి. ప్రార్థన అవసరతలు ఎవరైతే కోరినారో వారి కొరకు చేస్తున్న ప్రార్థనలకు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను మరి డిగ్రీల విషయంలో నేను నీ బిడ్డలు ఆయా ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగ అవకాశములను, అలాగే ఆయా పరీక్షలను ఇంకాను రాస్తున్నారు. మీరు సహాయం చేయండి. నీ బిడ్డలను దర్శించి బలపరచండి. యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ఆదికాండ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలు ధ్యానపూర్వకంగా ప్రతిరోజు ధ్యానిస్తున్నాం. నిన్నటి సమయమున 3వ వచనము నుండి వెలుగు ఎక్కడ నుండి వచ్చినది అనే అంశాన్ని ధ్యానించటము మనకు ఆశీర్వాదమైంది. అనేకులు విన్నారు. కొందరు తెలియజేసిన మాట మాకు చాలా వివరంగా అర్థమైంది బ్రదర్ అని చెప్పినారు. చాలా సంతోషించాము. ఇకపోతే మనము ప్రతిరోజు ఇలా ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. కానీ
బయట ఒత్తిడి పని, సువార్త పని, సేవ పని వెళ్ళవలసి వస్తుంది. ఒక్కోసారి ఈ సువార్త దేవుని పని కాకుండా బంధువుల ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. అలాంటి సమయంలో పని ఒత్తిడిని బట్టి ఒకవేళ 1-2 సార్లు మీకు ఆపిన మరలా మీకు ఇలాగనే పంపడానికి నేను ఇష్టపడతాను. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు నా కొరకు ప్రార్థించండి, నేను మీకు వాక్యాన్ని దినదినము ఇవ్వగలుగుతాను. ఒకవేళ ఖాళీ ఉండినను మీకు వాక్యం చెప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మ సహకారం లేనప్పుడు నేను మీతో మాట్లాడలేను. కాబట్టి మీ ప్రార్థనను బట్టి మీకు నేను వాక్యాన్ని అందించగలుగుతానని మీకు నేను తెలియచేస్తున్నాను. ముందు దినాల్లో సంఘం ద్వారా సువార్త దండయాత్ర జరుగుతుంది, జ్ఞాపకం చేసుకోండి. రండి, ఈరోజు మనము ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఆ అంశం ఏమిటంటే, ఆకాశములు ఎలా కలిగినవి. చదువుకుందాం రండి. 6వ వచనము నుండి 8 వచనాల వరకు ఆదికాండం 1వ అధ్యాయము. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. ఈ మొదటి దినము 2వ దినము మర్మాలు చివరినిందామండి. అప్పటి వరకు వెయిటింగ్ చేయండి. దాని యొక్క రోజులు ఎందుకు రాశారు, దాని యొక్క అర్థం ఏమిటి అనేది నేను చివరిని చెప్తాను. ఇప్పుడు మనం ఇలా అనుకుందాం, ప్రభు 2వ రోజు ఈ సృష్టిని చేశాడని. అది మనకు తెలియటానికి, మనం కాస్త గమనించడానికి మాత్రమే రాశారు. అది గుర్తుపెట్టుకోండి. మనం గమనించాలి. మనము మట్టివారమని ఆయనకి తెలుసు, మనం అజ్ఞానులమని ఆయనకి తెలుసు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి నరులకు ఉన్నటువంటి జ్ఞాన పరిధి ఆయన ఇచ్చాడు గనుక, మన జ్ఞాన పరిధి ఆయనకి తెలుసు. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్టుకు ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 7 అనే రోజులుగా విభాగించి సృష్టిలో ఉన్నదంతటిని తెలియచేసినాడు. ఆలోచించండి, మనకి ఒక బత్త ధాన్యం లేక బియ్యాన్ని ఇచ్చి అందులో వడ్లన్నీ వేరేయండి అంటే ఒక్కడి వలన అవుతుందా అంటే అవదు. అయితే మనం 4-5 కలిపి అందులో ఉన్నవి 2 కేజీలు పంచుకుంటే తప్పనిసరిగా సపరేట్ చేస్తాం, శుభ్రపరుస్తాం. అట్లాగేనే ఒక్కొక్క ముక్కగా దేవుడు మనకి అర్థమవుటకు, సులభంగా తెలుసుకొనుటకు దేవుడు ఇలాగ ఒక్కొక్క మాటగా మనకి ఇచ్చినాడు. ఈరోజు మనకి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలికెను. అంటే పైన జలములున్నవి, భూమంతా ఏముందని అర్థం అండి? భూమంతా జలముతో నిండి ఉన్నదని అర్థం. అందుకనే 2వ వచనంలో అగాధ జలము పైన కమ్మి ఉండేనని రాశారు. అంటే భూమంతా కూడా జలముతో కమ్మబడి ఉన్నదని అర్థం. 6వ వచనం వచ్చేసరికి ఆ జలము ఈ జలము వేరుపరచబడును గాక అని ఆయన పలికెను. అలాగే జరిగింది. ఎందుకు ఇలా చేశాడు ఆయన అనంటే, జలముల మధ్యనొక విశాలము కలగాలని. జలముల మధ్య ఒక విశాలము కలగాలని. 7వ వచనానికి వస్తే జలములను 2 భాగాలుగా వేరు చేశాడాయన. 7వ వచనంలో జలములను 2 భాగాలుగా చేశాడు. చూడండి 7వ వచనం, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలము, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెనని ఇందులో 7వ వచనములో మనం చూస్తున్నాం. 8వ వచనములో దేవుడు
ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అంటే పైనున్న జలమునకు ఆయన ఆకాశమని పేరు పెట్టటము జరిగింది. అంటే పైన నీరే ఉందా అండి? నీరుండవలసిన స్థలంలో నీరున్నాయి, గ్రహాలు ఉండవలసిన స్థలంలో గ్రహాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ పైన ఉన్నాయి అనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయంటే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మనము సెల్ ఫోన్లో టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాము. నేను చదివాను, చూశాను. ఆయా స్థలాల్లో ఆయా దేశాల్లో పైనుండి చేపల వర్షం పడటం మనం చూసాం, లేక చదివాం, గమనించినాం. ఆకాశంలో నీరున్నాయి కాబట్టి, నీరుండే ప్రదేశం ఉంది కాబట్టి అందులో జలములో ఉన్నటువంటి, భూమి మీద ఉన్న జలములో ఉన్నటువంటి జలశరములు అక్కడ కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు గొప్ప పని చేశాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నీవు ఆయన నమ్ముకో. ఆయన చేసిందంతా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆకాశం పైన జలం ఉంది, జలములో మరి ఆయన జీవరాశులు ఉంచాడని చేపల కింద పడటం మనం గమనించినాం. కాబట్టి ఆకాశమందు పూరేళ్లు కూడా ఉన్నాయని బైబిల్లో రాయబడ్డాయి. అవి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆకాశములో నుండి పూరిళ్లు కూడా ఆయన కురిపించినాడు. ఇవన్నీ ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్న మనం గమనించినాం. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా పిలుచు దేవుడని మనం గమనించినాం. ఆయన అంధకారములో నుండి వెలుగును రప్పించిన దేవుడని మనం గమనించినాం. కాబట్టి ఈరోజు నీవు నేను గమనించవలసింది, పైన ఆకాశము అన్నాడు. ఆకాశము అంటే జలమున్న స్థలం. ఆకాశములు అని అంటే మళ్ళా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ కలిపి వస్తాయండి. కాబట్టి ఆకాశం, మహాకాశాలను కూడా బైబిల్లో వ్రాయటము జరిగింది. కాబట్టి ఆకాశాలు ఎలా కలిగినాయి అంటే ఇర్మియా గ్రంథం 10:12 ఆయన ప్రజ్ఞ చేత ఆకాశములు కలిగినవి. ఆయన జ్ఞానం, ఆయన ఆలోచన, ఆయన తెలివి. భూమి మీద మనుషుడు ఉండాలి, మనుషునికి పైన ఇలాంటి ఆకాశం ఉండాలని ఆకాశములో అనేక రకరకాలైన మార్పులతో పైన ఆకాశాన్ని పెట్టినాడు. ఒకసారి నేను గమనించాను, భూమికిని సూర్యుడికిని 900 కోట్ల మైళ్ళ దూరం అని చెప్పినారు. ఆశ్చర్యం వేసింది. ఒక సైంటిస్టు రేడియోలో చెప్తున్నప్పుడు విన్నానమాట. అంత దూరంలో ఎందుకు పెట్టాలి? అంత దూరంలో ఉంటేనే భూమి పండుతుందని దేవుడు ముందుగానే తెలుసుకుని దానిని అలాగే పెట్టాడు. కాబట్టి దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన నియమించిన దేవుడుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము. నెహెమీయా గ్రంథము 9:6 ఆకాశ సైన్యం అంటే సూర్య చంద్ర నక్షత్రాదులు. 36:6 కీర్తన గ్రంథంలో సర్వ సమూహం అనగా భూమి పైన ఉన్నటువంటి ఆకాశము, ఆకాశం పైన ఉన్న మహాకాశాల్లో ఉన్నటువంటి సర్వ సమూహం అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేసినాడు. అందుకనే భూమి, సూర్య చంద్ర నక్షత్రాదులను కలగ చేసిన వానికే నమస్కారం చెయ్యండి అని ప్రకటన గ్రంథం 14:7 తెలియచేస్తుంది. ఆయన నమ్ముకో. నీ పాపముల నుండి నిన్ను విడుదల చేయుటకు నీ కొరకు ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచినాడు. బగబగ సూర్యుని కంటే తేజోమయుడైన దేవుడు తను తాను తగ్గించుకొని శరీరదారుడుగా వచ్చి ఆ రక్తమాంసములు నీ కొరకే బలిగా అర్పణగా అప్పగించినాడు. ప్రభువుని నమ్ముకుంటే రక్షణ ఉంది, పరలోకములో గొప్ప ఆనందం ఉంది. అట్టి కృపా ధన్యత ఈ మాటలు విన్న మీ అందరికీ ఆయన దయచేయును గాక. ఆమేన్.